Hello guys, this is Prem Reddy. Welcome to the day 82 of భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో 25వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి మానవ మానయో స్తుల్య తుల్యో మిత్రాది పక్షియో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే తన జీవితంలో గౌరవం పొందినప్పుడు అలాగే అవమానం పొందినప్పుడు కూడా సమతుల్యతను పాటిస్తారు, అంటే ఈక్వాలిటీ. తను గౌరవం పొందినప్పుడు ఎలాగైతే ఉంటాడో అవమానం పొందినప్పుడు కూడా అలాగే ఉంటాడనమాట. నాకేదో గౌరవం తగ్గిందని చెప్పి పొగరుతో ఉండడు, అలాగని అవమానం దక్కిందని చెప్పి బాధపడ్డాడు. అలాగే మిత్రుడి పట్ల ఎలాగుంటాడో శత్రువు పట్ల కూడా అలాగే ఉంటాడు. అండ్ తను చేసే పని యొక్క ఫలితాన్ని ఆశించడు, త్యాగించేస్తాడు. అటువంటి వాడు గుణాతీతుడు, త్రిగుణాతీతుడు అని అన్నారు. త్రిగుణాలు 3 అన్నమాట: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలకు అతీతుడు అనమాట. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.